ఇలా ప్యాకింగ్ చేస్తామండి. ప్రతిదీ కూడా ఇలా ప్యాకింగ్ చేస్తామన్నమాట. ఇదిగోండి సపోజ్ ఇలా కవర్లో మనం ఏదైనా తినుబండారాలు ఉంటాయి ఇలా కవర్లో వేసుకొని, ఇది కూడా చూపిస్తుంది ఏంటి అనకండి. ఎందుకంటే నాకు కామెంట్స్ పెట్టారండి ఎలా ప్యాక్ చేస్తారు, ఎలా పంపిస్తారు అని. అందువల్ల నేను చూపిస్తున్నానండి. ఇలా అన్నీ మనం ప్యాక్ చేసుకోవాలి. అన్నీ నా వెళ్ళిపోయాయండి, మొన్న నైటే వెళ్ళిపోయాయి. ఇవి కొన్ని మిగిలిపోయాయండి. 35 కేజెస్ అయినాయని ఇది వెయిట్ ఎక్కువైందని తీసేసాం అనమాట. ఎలాగో నేను ఫ్రైలు పచ్చళ్ళు పంపించాను కాబట్టి ఇంకా అవి 2-3 నెలలు వాళ్ళకి ఎలాగో పప్పు వేసేసుకొని ఎలాగైనా అవి 2-3 నెలలు మెయింటైన్ చేయొచ్చు అన్నట్టుగా ఇవి పక్కన తీసానండి, వెయిట్ ఎక్కువైపోయిందని. ఏదైనా అంతేనండి. ఇదిగో మనం ఈ కవర్ ఉందనుకోండి, ఈ కవర్ ఇలా పంపించకూడదు. ఈ కవర్ని ఇలా దీంట్లో ప్యాక్ చేసి ఇలా ఇది ఇందులో ఈ కవర్లో ప్యాక్ చేసి పంపించాలండి. ఇలా అన్నీ మనం ప్యాక్ చేసుకోవటమే. వాళ్ళు కూడా ప్యాక్ చేస్తారండి, కానీ మనం ప్యాక్ చేసుకుంటే మనం ఆయిల్ ఉన్న దానిలో 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ కూడా మనం వేస్తాము. వాళ్ళు అలా వేయరు కదండి. అందుకని మనం ప్యాక్ చేసుకొని తర్వాత మన కొరియర్కి తీసుకెళ్తే వాళ్ళు వేసేస్తారండి. నాయి మొత్తం 35 కేజెస్ అయినాయి. ఇలా అండి, ఇలా ప్యాక్ చేస్తారండి. ఇలాగ మనం 6 మంత్కి ఒకసారి ఇలా అయినా పంపించుకున్నా ఓకేనండి. మనం అనుకుంటాము అక్కడ ఏం దొరకవా ఏంటి ఇలా పంపిస్తుంది కవిత గారు అని అనమాకండి. ఎందుకంటే అక్కడ పంపించింది వేరే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి కారం, ఈ కారం మంది వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అక్కడ కారం అస్సలు బాగాలేదండి. నేను లైవ్లో చూశాను, రియల్గా వెళ్ళి చూశాను కాబట్టి నాకు తెలుసండి. పంచదార అయితే ఇక అస్సలు బాగోదండి. పంచదార మీరు ఎంత వీలుంటే అంత పంపించడం బెటర్. నేనైతే 4 కేజెస్ పంపించాను ఇప్పుడు మా పిల్లలకి. ఇంకా తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఇవి పంపించినప్పుడు మళ్ళీ నేను పంపిస్తానమాట. ఇక ఇలాగనమాట, ఇలా పంపించాలండి. కారం అయితే కంపల్సరీ అండి. కారం, కరివేపాకు పొడి, పంచదార ఇలాంటివి అయితే కన్ఫామ్గా పంపించాల్సిందేనండి. మళ్ళీ చింతపండు పులుసు, అంటే చింతపండు మనం అంతా చేసి మంచిగా నిల్వ ఉండేటట్టు ఒక 2 మంత్స్ నిల్వ ఉండేటట్టుగా చేసి పంపిస్తే చాలా బాగుంటుందండి. అలాంటివి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. నా వీడియో మీకు నచ్చితే నాకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. కంపల్సరీ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ లైక్ కోసం నేను ఇప్పటివరకు అడగలేదండి, కానీ నేను లైక్ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మా వీడియోస్ చాలా పెడతానండి నేను.